దేవీ నవరాత్రులలో 8వ రోజు అమ్మవారి యొక్క పూజా విధానం. ఈరోజు దుర్గాష్టమి. దుర్గాదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. దుర్గముడనే రాక్షసుణ్ణి సంహారం చేయడం కోసం అమ్మవారు దుర్గాదేవిగా ఆవిర్భవించింది. ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్రపూజ ఈ రోజునే చేస్తారు. తమ వృత్తికి సంబంధించినటువంటి సామాగ్రి, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజిస్తారు. ఈ దుర్గాష్టమి నాడే 6 నుంచి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పూజ చేసి తాంబూలం, కానుకలు వసకుతారు. బొమ్మల కొలువు, పేరంటం ఈరోజే పెట్టుకుంటారు. అమ్మవారు దుర్గాదేవి రాక్షసులను ఎలాగ అంతమొందించిందో భక్తుల యొక్క కష్టాలనే రాక్షసులను కూడా అలాగే రూపుమాపుతుంది. రాహుగ్రహ దోషాలను నివారిస్తుంది. భక్తుల యొక్క కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఈ అమ్మవారి యొక్క పూజను శ్రద్ధాభక్తులతో చేసినట్లయితే భక్తుల యొక్క కోరికలను ఈడేరుస్తుంది. అందుచేత ఈ వీడియో సహాయంతో అమ్మవారి యొక్క పూజారాధనని శ్రద్ధతో, భక్తితో చేసుకోండి. అమ్మవారి పూజకు సంబంధించి సామాగ్రిని సిద్ధం చేసుకుని పీఠం ఎదురుగా ఆసనం వేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని దీపారాధన చెయ్యాలి. అమ్మవారి పీఠానికి చెరుకు వైపు దీపం కుందులు కానీ ప్రమిది కానీ పెట్టి 2 ఒత్తులు వేసి తూర్పు వైపుగా ఉండేటట్టుగా వెలిగించాలి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. వెలిగించిన తర్వాత దీపారాధన దగ్గర గంధం, కుంకుమ, అక్షతలు, బొట్టు పెట్టి పుష్పం పెట్టి నమస్కారం చేయండి దీపానికి. ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. ఈసారి పంచపాత్ర, చేతురుమాలు దగ్గర పెట్టుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ శిరస్సు మీద 3 సార్లు నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షః సబాహ్యభ్యంతరశుచిః పునాత పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఎడం చేతితోటి ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి 3 సార్లు నీళ్లు వేసుకుని తాగండి. 4వసారి పళ్ళెంలోకి కానీ ఆకులోకి కానీ విడిచిపెట్టి చేయి తుడుచుకోండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు గంట తీసుకుని వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారమం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వెనక్కి విడిచిపెట్టేయండి. ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం చేసుకోండి. భూతగ్రహ పిశాచాది విఘ్నకర్తృ నివారణం సకృన్మంత్రం సముచ్చార్య ఆసనం పరికల్పయేతు. భూమ్యా ధీరోర్ధ్వలోకస్య ఉపరిస్థో దివాకరః దశ ప్రణవ సంయుక్తం త్రిరావృత్యా పునః పునః. ముక్కు విడిచిపెట్టి మమ అనుకుని నమస్కారం చేయండి. ఉపాత్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ వైపుగా ఉంటున్నారో అది మనసులో స్మరించుకోవాలి. గంగా గోదావరియోర్మధ్య దేశే, ఏ నదీ తీరంగా మీరు నివాసం ఉంటున్నారో ఆ నదిని మనసులో స్మరించండి. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి.
శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వేజమాసే శుక్లపక్షే సప్తమ్యాం తత్కాల అష్టమ్యాం వాసరః బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకోండి. వీడియో ఒకసారి ఆపండి. నేను చెప్పే సంకల్పం మనసులో చెప్పుకోండి. అక్షతలు తీసి నమస్కారం చేయండి. మమ సహకుటుంబానాం క్షేమాభి వృద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధిదేవత సహిత మమ. ఇక్కడ మీ నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ తెలిస్తే చెప్పుకోండి. నక్షత్రపూర్వక ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం సకల భయ నివారణార్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవతాయై ఉద్దిశ్య ప్రీత్యర్థం శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ సమయే అష్టమ దివసే, ఉదయం అయితే ఉదయం అని సాయంత్రం అయితే సాయంత్రం అని చెప్పుకోండి. సమయే శ్రీ దుర్గాంబిక పరదేవతాయై పూజారాధనం కరిష్యే. మీ మనసులో ఏవైనా కోరికలుంటే చెప్పుకోండి. వీడియో ఆఫ్ చేయండి ఒకసారి. అక్షతలో నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టండి. ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి. పూజకు వాడే నీళ్ల చెంబు దగ్గరికి తీసుకుని ఆ నీళ్ల చెంబుకి పసుపు రాసి 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టి చేయి తుడుచుకుని ఆ కలసలో అక్షతలో పువ్వు వేసి చేయి మూత వేయండి. ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షోదు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలసాంబు సమాశ్రితాః. కలసం మీద నుంచి చేయి తీసివేసి కలసంలో మధ్యవేలుతోటి కానీ పువ్వుతో కానీ ఓంకారం రాయండి నీళ్లలో. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ చెంబులో ఉన్న నీళ్లని పూజా సామాగ్రి మీద అమ్మవారి మీద మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. ఈ చెంబులో ఉన్న నీళ్లే అమ్మవారి పూజకు కూడా వినియోగించాలి. అమ్మవారు దుర్గాదేవి యొక్క ధ్యానం. ఈ ధ్యాన శ్లోకాన్ని నేను చెప్తాను, మీరు కూడా మనసులో అనుకుని ఆ దుర్గాదేవి యొక్క రూపాన్ని మనసులో స్మరించండి, ధ్యానం చేయండి. అక్షతలో పుష్పం తీసుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయే భ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఓం దుర్గాయై నమః అనుకుని చేతిలో నక్షత్రలో పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారి ఆవాహన ఒక పుష్పం తీసుకుని
అక్షతలు కానీ తీసుకుని నమస్కారం చేయండి. శంఖచక్ర గదాహస్తే సువర్ణాభేషు శోభినే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని. అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్టుగా చేతిలో ఉన్న పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః ఆవాహనం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. కనకమయ వివర్ధి స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమ కీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాస్వనే అస్మిన్ నుపవిశపద యుగ్మం హేమపీఠే నిదాయ. చేతిలో ఉన్న అక్షతలో అమ్మవారి పీఠం దగ్గర వేయండి. అమ్మవారిని కూర్చోబెడుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవతాయే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు పూజ చేసినటువంటి చెంబులో నీళ్లు పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారి యొక్క కలశం మీద ఫోటో మీద పాదాల దగ్గర చల్లండి. అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా. తప్తకాంచన సంకాశాం కమలాం కమలాలయాం కన్యామింద్రాది పూజ్యాం తాం జగదంబాం నమామ్యహం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు మరలా అమ్మవారికి అర్ఘ్యం చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని మరలా నీళ్లు చుక్కలు చల్లండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం రత్నసింహాసనస్థాం చ వందితాం పరమేశ్వరీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పూజ ప్రారంభంలో మీరు ఎలా ఆచమనం చేశారో అలాగే అమ్మవారికి కూడా ఆచమనం ఇస్తున్నట్టుగా ఆకుతో కానీ పువ్వుతో కానీ 3 సార్లు నీళ్లు కలశం దగ్గర విడిచిపెట్టండి. విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం సర్వేశ్వర్యప్రదా మాచ మనదానేన పూజయేతు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా మీ దగ్గర ఆవు పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ పంచదార కానీ నెయ్యి కానీ ఉంటే గనక వాటిని కలశం మీద ఫోటో మీద చల్లండి. 3 సార్లు చల్లండి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా. దధిక్షీరఘృతైర్యుక్తం శర్కరా మధుసంయుతం పంచామృతేనంచ స్నానం గృహ్యతాం పరమేశ్వరీ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః పంచామృతేన గోక్షీరేణ స్నపయామి. పాలు చల్లిన తర్వాత నీళ్లు చల్లాలి. శుద్ధోదక స్నానం 3 మాటలు నీళ్లు చల్లండి. నదీనాం చైవ సర్వాసాం మయా నీతం జలం శుభం అనేన స్నాపయామ్యంబ మంత్రైర్వారుణ సంభవైః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః పంచామృత గోక్షీర స్నానానంతరేణ శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి వస్త్రం కొద్దిగా దూది లేదంటే ఒత్తులు తీసుకుని పసుపు రాసి అమ్మవారికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావించుకుని కలశం దగ్గర వేయండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం నానావిధై శుభైర్వస్త్రైః పూజయామీశవల్లభాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః వస్త్రద్వయం సమర్పయామి. అలాగే మరలా దూదిని పొడుగ్గా చేసి పసుపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఉపవేతంగా సర్వసిద్ధిప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరీం నానారత్నధరాం వందే నానాగుణ విధాయినీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః ఉపవేతం సమర్పయామి. ఇప్పుడు గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ అమ్మవారి మీద చిలకరించండి. చందనాగర కర్పూర గోరోచన సుకుంకుమం
కస్తూర్యాదసుగంధాఢ్యం సర్వాంగేషు విలేపయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరాదేవతాయై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణం, మీ దగ్గర గాజులు ఏదైనా తీసుకొచ్చినట్లయితే కనుక కలసం మీద ఉన్నటువంటి జాకెట్ ముక్క మీద వెయ్యండి. లేదంటే 2 అక్షతలని తీసుకుని అమ్మవారికి ఆభరణాలు ఇస్తున్నట్టుగా భావించుకుని వేసి నమస్కారం చేసుకోండి. మాణిక్య ముక్తాఫల విద్రుమైశ్చ కారుత్మతైశ్చాప్యధ పుష్యరాగై వజ్రంచ నీలంచ గృహాణ దేవి గోమేధి వైడూర్య కృతాంశ్చ హారాన్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఆభరణాన్ సమర్పయామి. అమ్మవారికి పుష్ప సమర్పణ. మీ దగ్గర దండ ఏదైనా ఉంటే ఫోటోకి కానీ విగ్రహానికి కానీ కలశానికి కానీ వేయండి. లేదంటే ఒక పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. మందార పారిజాతాబ్జ కేతకీ పాటలీ సుమయీ మాలతీ మల్లికా పుష్పై సర్వపుష్పైశ్చ ప్రపూజయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పుష్పం సమర్పయామి. ఈ రోజున అమ్మవారిని దుర్గామాతగా ఆరాధన చేసుకున్నాం, అర్చన చేసుకున్నాం. ఆ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని దకారాది అష్టోత్తర శతనామావళిని చదువుతాను. మీ మనసులో కూడా దుర్గాదేవి అయి నమః అనుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఈ నామాలు వింటూ. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గ విలాసిన్యై నమః. ఓం దుర్గాచల నివాసిన్యై నమః. ఓం దుర్గమార్గ త్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గాను సంచారాయై నమః. ఓం దుర్గమార్గ ప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గ నివాసిన్యై నమః. ఓం దుర్గమాసుర నిహంత్రే నమః. ఓం దుర్గమార్గ ప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసుర నిషూదన్యై నమః. ఓం దుర్గమార్గ ప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసుర హరాయై నమః. ఓం దుర్గమార్గ కృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గ జయప్రియాయై నమః. ఓం దుర్గాసుర వధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గ స్థితాత్మికాయై నమః. ఓం గృహీతార్చాయై నమః. ఓం దుర్గాసుర వధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గ స్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసుర వధోద్యతాయై నమః. ఓం దుర్గమార్గ స్తుతిపరాయై నమః. ఓం దుర్గాసుర వధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గ స్మృతిపరాయై నమః. ఓం దుర్గాసుర ముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గ సదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసుర ధ్వంస సతోషాయై నమః. ఓం దుర్గమార్గ రతిప్రియాయై నమః. ఓం దుర్గాసుర ధ్వంస సంతోషాయై నమః. ఓం దుర్గాదాన వధారిణ్యై నమః. ఓం దుర్గా యుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గా విద్రావణ కర్యై నమః. ఓం దుర్గా యుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గ విద్రావిణ్యై నమః. ఓం దుర్గ యుద్ధోత్సాహాయై నమః. ఓం దుర్గ విక్షోభణ కర్యై నమః. ఓం దుర్గదేశ నిషేవిణ్యై నమః. ఓం దుర్గశీర్ష నికృంతిన్యై నమః. ఓం దుర్గదేశవాస రతాయై నమః. ఓం దుర్గ విధ్వంస కర్యై నమః. ఓం దుర్గ విధ్వంసన కర్యై నమః. ఓం దుర్గదేశ విలాసిన్యై నమః. ఓం దుర్గదైత్య నికృంతిన్యై నమః. ఓం దుఃఖహంత్ర్యై నమః. ఓం దుర్గదైత్య ప్రాణహరాయై నమః. ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః. ఓం దేవకామాయై నమః. ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః. ఓం దేవదేవప్రియాయై నమః. ఓం దుర్గదైత్యాసృగున్మదాయై నమః. ఓం దేవదానవవందితాయై నమః. ఓం దుర్గదైత్యాసన కర్యై నమః. ఓం దుర్గ విధ్వంసన కర్యై నమః. ఓం దుర్గదేశ విలాసిన్యై నమః. ఓం దుర్గదైత్య నికృంతిన్యై నమః. ఓం దుఃఖహంత్ర్యై నమః.
ఓం దుర్గదైత్యప్రాణహరాయై నమః. ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః. ఓం దేవకామాయై నమః. ఓం దుర్గదైత్య హరత్రాత్యై నమః. ఓం దేవదేవప్రియాయై నమః. ఓం దుర్గదైత్యాసృగున్మదాయై నమః. ఓం దేవదానవవందితాయై నమః. దుర్గదైత్యాసనకర్యై నమః. దేవదేవవిలాసిన్యై నమః. దుర్గచర్మాంబరవ్రతాయై నమః. దేవదేవసుఖప్రదాయై నమః. ఓం దుర్గయుద్ధ విశారదాయై నమః. ఓం దేవదేవగతాత్మికాయై నమః. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతాతనవే నమః. ఓం దుర్గయుద్ధాసరతాయ నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధవిమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగరాయై నమః. ఓం దుర్గయుద్ధాహాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహేనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయార్ద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. దక్షాధ్వరవినాశిన్యై నమః. దరాందోళితదీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దీనవత్సలాయై నమః. ఓం దీర్ఘబాహవే నమః. ఓం దేవకన్యాయై నమః. ఓం దీర్ఘసాగరమధ్యస్థాయై నమః. ఓం దేవమాన్యాయై నమః. ఓం దయాశ్రయాయై నమః. ఓం దేవసిద్ధాయై నమః. ఓం దయాంబునిధయే నమః. ఓం దేవపూజ్యాయై నమః. ఓం దాశరథిప్రియాయై నమః. ఓం దేవదేవ్యాయై నమః. ఓం దశభుజాయై నమః. ఓం దేవవందితాయై నమః. ఓం దిగంబరవిలాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దేవధన్యాయై నమః. ఓం దురితాపహారిణ్యై నమః. ఓం దేవరమారమ్యాయై నమః. ఓం దుష్టదూరాయై నమః. ఓం దురాచార్యశమన్యై నమః. ఓం దౌహృదాయై నమః. ఓం దీనబంధవాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. ఇక్కడ ఇంకా మీకు ఏదైనా అమ్మవారి అష్టోత్తరాలు నామాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. లేదంటే అమ్మవారి దగ్గర 2 పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చెయ్యండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. దకారాది శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజాం సమర్పయామి. అగరబత్తులు కానీ సాంబ్రాణి కడ్డీ కానీ తీసుకుని వెలిగించి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తోటి అమ్మవారికి ధూపం చూపించండి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. దశాంగం గుగ్గులోపేతాశ్చందనాగర సంయుత కర్పూరలాక్షా సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పరిమళభరిత ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి దీప దర్శనం. మీ కుడి చేతితోటి వెలిగించినటువంటి దీపపు కాంతిని అమ్మవారి వైపుకి చూపించండి. గోఘృతాం వర్త సంయుక్తాం దీపమాలా మనోహరాం అజ్ఞానమంధకారంచ నివారయతు సోజ్వలాం. దీపం చూపించిన తర్వాత చెంబులో ఉన్నటువంటి నీటిని పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారికి చూపించి పూజకు వాడేటటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారి పీఠం దగ్గర నుంచి మీరు వెనక్కి జరిగి అమ్మవారి ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి ఆకు కానీ పళ్ళెం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ, అరటిపండు, ఇంకా ఏదైనా ఫలాలు ఉంటే ఫలాలు మీ శక్తి కొలది అక్కడ పెట్టండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. అరటిపండు తాంబూలం కూడా ఉంచండి. 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, పోక చెక్క, చిల్లర పైసా. తమలపాకులు లేకపోతే అరటిపళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి.
ఇప్పుడు పెట్టినటువంటి నైవేద్యాలన్నిటి మీద 3 మాటలు నీళ్లు చల్లి చెంబులో ఉన్న నీళ్లు అమ్మవారికి నివేదన చేయండి, నివేదన చూపించండి 5 సార్లు. సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైషడ్భి సమన్వితం నైవేద్యం మనసాభీష్టం పరమేశ్వరీ నివేదయే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. వ్రతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఏ నైవేద్యాలు పెడుతున్నారో ఆ నైవేద్యాలని పేర్లని మనసులో స్మరించుకుని అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం అపానాత్మనే నమః, ఓం వ్యానాత్మనే నమః, ఓం ఉదానాత్మనే నమః, ఓం సమానాత్మనే నమః. అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు కలసం దగ్గర వదలండి. పూజకు వినియోగించే ఆ చిన్న పళ్ళెంలోకి 3 మాటలు నీళ్లు వదలండి. అమ్మవారు చేతులు కాళ్ళు కడుగుతున్నట్టుగా హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి అరటిపండు తాంబూలం మీద చెయ్యుంచి నమస్కారం చేయండి. తాంబూలం పెట్టకపోతే 2 అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి. కర్పూరనాగవల్లేభిః క్రముకైర్భాజితం తథా ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కర్పూర హారతి అమ్మవారికి ఇవ్వాలి. కర్పూరం వెలిగించి ఎడం చేతితోటి గంట కొడుతూ కుడి చేతితోటి 3 సార్లు ఆ కలశం చుట్టూ అమ్మవారి విగ్రహం ఫోటో చుట్టూ 3 సార్లు తిప్పండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. కర్పూరవర్త సంయుక్తం దీపమాలా విరాజితం నీరాజనం గృహాణత్వం నారాయణి నమోస్తుతే. అమ్మవారికి హారతి చూపించిన తర్వాత పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు పళ్ళెంలోకి హారతి ఇచ్చినటువంటి పళ్ళెంలోనూ పక్కన విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. జై దుర్గా భవానీ మాతకు జై అనాలి. జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పైకి లేచి నిలబడండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. చేతిలోకి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. మంత్రపుష్పం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన్ వర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేద సింధున్న దురితాతి పర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాతు సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీఢ్యో అధ్వరేషు సనాశ్చ హోతానవ్యత్ససత్సి స్వాంఛా అగ్నేతనమం విప్రయస్వాసోభ్యంజ సౌభగమాయ జస్వ గోభిర్జుష్టమైజం నిషిక్తం తవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకశ్చ పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. పుష్పాంజలిగృహాణేద మిష్టసౌభాగ్యదాయిని శృతిస్మృతిపురాణాది సర్వవిద్యాస్వరూపిణి. ఇప్పుడు ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి నమస్కారం చేసుకుని చేతిలో ఉన్నటువంటి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసి అక్కడే 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం
లేదంటే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయటం. మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి వీలు కుదిరితే, లేదంటే శిరస్సు వంచి దండం పెట్టుకోండి. ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మీ మనసులో ఏవైనా కోరుకుంటే అమ్మవారికి విన్నవించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం చేసుకుని నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు కూడా పలకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే. అమ్మవారి పూజా సమర్పణ. కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని ఆ అక్షతలో నీళ్లు కింద ఉన్న తమలపాకులోకి కానీ పళ్ళెంలోకి కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ఆవాహనాది షోడశ పూజయా చ భగవతి సర్వాత్మిక. శ్రీదేవి నవరాత్రి పూజ జగన్మాత పూజా సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరి అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి. పుష్పం తీసుకుని ఆడవారు తలలో పెట్టుకోండి, మగవారు చెవిలో ధరించండి. నమస్కారం చేసుకుని ప్రసాద తీసుకోండి, అందరికీ కూడా పంచిపెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.